విషయానికొస్తే ఆహ్, ఇడుపులపాయ టు ఇచ్చాపురం వరకు రోడ్ షో. తర్వాత ఈ ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్‌లో గత 10 ఏళ్ల నుంచి బయటికెళ్ళిపోయిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తామని, పార్టీకి పూర్వవైపు తెస్తామని, ఇటు అన్నపై జగన్ రెడ్డి అని కాకుండా జగన్ గారు అని సంబోధిస్తుంది. సీఎం జగన్ గారు. ఈ సినారియోని మీరు ఎలా చూస్తారు సార్? ఆవిడకి పాపం మార్పు వచ్చిందంటారా షర్మిలలో? నేనే చెప్పాను కదా, జగన్ రెడ్డి అన్న రోజు నాకు నచ్చలేదు, జగనన్న అనమ్మంటే పాపం మధ్యలో జగనన్న కూడా అంది, ఇప్పుడు జగన్ గారు అంటుందా నాకు తెలియదు, చూడలేదు నేను. సీఎం జగన్ గారు, ఏం జగన్ గారు ఏదైనా అనొచ్చు, నష్టమే లేదు. అన్న జగన్ పొజిషన్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా అడగాలి కదా. అన్న తప్పు లేదు, జగన్ గారు అన్న తప్పు లేదు. జగన్ రెడ్డి అంటాం అనేది కొంచెం ఆడుగా ఉంది వినటానికి, అంటే ప్యారడీ లాగా ఉంది తప్ప సీరియస్ రాజకీయం చేసినట్టు లేదు. టీడీపీ స్క్రిప్ట్ అంటారు జగన్ రెడ్డి అంటే. టీడీపీ స్క్రిప్ట్ టీడీపీ ఎందుకు వస్తుంది? టీడీపీకి ఏం సంబంధం ఉంటుంది? అంటే మధ్యలో ఈ ఆంధ్రజ్యోతి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది కదా, ఆవిడని ఎక్కువ సపోర్ట్ చేస్తారు. యాక్చువల్గా టీడీపీ స్క్రిప్ట్ అంటారు. ఉంటే ఉంది, టీడీపీ స్క్రిప్టే ఉండదు, బట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండి ఉండొచ్చు, ఉప్పందిస్తూ ఉంటుంది కదా, ఏదో చెప్తూ ఉండి ఉండొచ్చు. అంటే ఆవిడ ఇంట్లో మనిషి కదా, ఆవిడకంటే వీళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఆవిడే ఆవిడ వీళ్ళకి ఉప్పందించాలి, వీళ్ళు ఆవిడకి ఉప్పందించక్కర్లేదు కదా. సో అవన్నీ ఆవిడకే తెలుస్తాయి మేజర్గా ఇంట్లో ఏం జరిగింది అనేది, జరుగుతుంది అనేది. సో ఆవిడకి పొలిటికల్ అంబిషన్ ఉంది, సింపుల్. మనకు అర్థమైంది ఏంటంటే ఈ దేశాన్ని ఉద్ధరిస్తానికైతే ఎవరు రాలా, ఉన్నోళ్ళు ఎవళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తాం, వీళ్ళందరూ వీళ్ళ దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలని నేను చేస్తున్నాననే వాళ్ళు ఉంటున్నారు. నిజంగా రాష్ట్రం బాగుపడాలంటే ఆ పోలవరాన్ని రాజధానిని సెట్ చేసి ఉండేవారు, స్టీల్ ప్లాంట్ని పోకుండా చూసేవారు, దాన్ని ఏం పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు. చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే, 100 ఉన్నాయి. వీటి గురించి ఎవరు పట్టించుకోవట్లా. ఏమన్నంటే నేను రాజధాని మొదలెట్టి వెళ్ళిపోయాను కదా అంటాడు ఆయన, ఈయన వచ్చి నేను నవరత్నాలు కాపాడాను కదా అంటాడు ఈయన. అవన్నీ ఒకేసారి వీటి పరిస్థితి ఏంటంటే ఇద్దరు మాట్లాడకుండా ఆయన దుర్మార్గుడని ఈయన చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, ఆయన రాష్ట్రం నష్టం చేశాడని ఆయన చెప్తాడు. అరే మిగిలిన ఈ స్పెషల్ స్టేటస్ ఏమైంది, ఇదేమైంది అని మిగిలిన అని అడిగామనుకోండి, ఎవరికి సమాధానం లేదు. పోలవరం ఏమైంది అంటే సమాధానం లేదు, ఏదో చెప్తారు స్టోరీస్. సో ఎక్కడొచ్చింది అంటే ఇప్పుడు ఈవిడొచ్చింది, షర్మిల గారు. సో ఈవిడికి నిజంగా దేశభక్తో లేకపోతే రాష్ట్రభక్తో ఉండుంటే అప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టేది కాదు. తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ పార్టీ తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపి, తెలంగాణ కాంగ్రెస్లో కలిపి, ఆంధ్ర కాంగ్రెస్లో కాదుగా తెలంగాణ కాంగ్రెస్లోనే కలిపింది కదా. కాంగ్రెస్ నేషనల్ పార్టీ నేషనల్ పార్టీ అయినా తెలంగాణలో ఉన్న కార్యకర్తలను తెలంగాణలోనే చేరాలి కదా, ఆంధ్ర పార్టీలో చేరరు కదా. సో ఈవిడ వెళ్ళి ఏం చేసిన ఆంధ్రాకి ప్రెసిడెంట్ అయింది, ఆంధ్ర ప్రెసిడెంట్ అయ్యి నేను రాజన్న రాజ్యం, ఇక్కడ రాజన్న రాజ్యం చెప్పింది, అక్కడ రాజన్న రాజ్యం చెప్తుంది. సో అక్కడికి ఏంటి ఇప్పుడు దీంట్లో అర్థమయ్యేది అంటే ఆవిడకి జగన్మోహన్ రెడ్డితో ఏదో పేచీ ఉంది, పర్సనల్ పేచీ, ఫ్యామిలీ పేచీ. అది వాస్తవం. అయితే డబ్బులా పదవులా ఇంకోట మనకు తెలియదు. సో ఈ పేచీ కోసం ఆవిడ చెప్తుంది నాకు అన్యాయం చేశాడని చెప్తాను. ఏం అన్యాయం చేస్తాడు? నేను అతని కోసం నేను పోరాడాను, చేసి నిజం 100%. ఒక చెల్లెలు అన్న కోసం అంత డేరింగ్గా పనిచేయటం అనేది గ్రేట్. ఆ గ్రేటెస్ట్ లేడీ, దాని గురించి ఎవరు డిస్ప్యూట్ చేయరు. ఇవాళ ఏం కావాలి ఆవిడకి? పదవి కావాలా, డబ్బులు కావాలా, ఆస్తిలో వాటా కావాలా, ఏదో ఉండాలి. ఏవి జరగలేదు అనేది ఆవిడ ఇండైరెక్ట్గానో చెప్తాను. అంటే ఆవిడ కూడా పవర్ షేరింగ్ కోసం పోరాటం తప్ప, చంద్రబాబు నాయుడు గారు పవర్ కోసమే, జగన్మోహన్ రెడ్డి గారు పవర్ కోసమే, పవన్ కళ్యాణ్ గారు పవర్ కోసమే, బీజేపీ పవర్ కోసమే, ఈ షర్మిల గారు పవర్ కోసమే. సార్ పవర్ అన్నారు కాబట్టి నేను ఒక మాట మాట్లాడుతాను. అయితే ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ అయ్యాక పర్టికులర్గా వైసీపీ వీళ్ళు కౌంటర్ అటాక్లు వచ్చేదంటే, ఒకవేళ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక రాజ్యసభ సీట్ ఇస్తే ఇక్కడ వైఎస్ఆర్టీపీ ఉండేది కాదు, ఇక్కడ ఈవిడ ఏపీసీసీ చీఫ్ అయ్యేది కాదు అనేది సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్ట్ అంటారు? అసలు ఏమో ఉండేదేమో కాదు, మనకేం తెలుసు. రాజ్యసభ సీట్ కోసం ఆవిడ చిన్నదాని కోసం ఉంటుందా, పెద్దదాని కోసం ఆవిడ ఎందుకు పోరాడిందో తెలియదు, అన్లెస్ ఆవిడ చెప్తే తప్ప మనకి. ఆవిడ చెప్పట్లేదు, మిగిలిన చెప్తాను కానీ.
ఎందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనే చెప్పాలి ఆవిడ. అవును. ఏమో ఇప్పుడిప్పుడు మొదలెట్టింది కాబట్టి అని చెప్తుంది భవిష్యత్తులో మీటింగ్లో. ఆ పాదయాత్ర ఏదో యాత్ర చేస్తాను కదా, అవును. ఆ యాత్రలో ఏదో ఒక టైంలో బయటపడుతుందేమో చూద్దాం. అప్పుడు దాకా మనం ఏం చెప్పలేం కదా. సార్ మొన్న